Welcome to Job Seller channel. So from today onwards, we are going to upload all the VOQ series of each and every topic from all the subjects of civil engineering, which are related to TGPSC AEE or AE and ABPSC AEE or AE. సోర్స్ వచ్చేసి మనం తీసుకునే క్వశ్చన్స్ యొక్క సోర్స్ వచ్చేసి టీజీపీఎస్సీ ఏఈ ఏడబ్ల్యూ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంకా ఏబిపిఎస్సీ ఏఈ ఏడబ్ల్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంకా ఈఎస్సీ ప్రిలిమ్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంకా గేట్ 1 మార్క్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. ఈ 4 సోర్సెస్ నుండి తీసుకునేసి ఐ హ్యావ్ జనరేటెడ్ సమ్ క్వశ్చన్స్ అనమాట. సో ప్రతి ఈచ్ అండ్ సబ్ టాపిక్ అంటే మనకి బిల్డింగ్ మెటీరియల్స్లో ఓవరాల్ 8 టాపిక్స్ ఉన్నాయి. ఏపీఎస్సీ వాళ్ళకి 8 టాపిక్స్ అండ్ వేరే టీజీపీఎస్సీ వాళ్ళకి 8 టాపిక్స్ ఉన్నాయి. సో ఫ్రమ్ ఈచ్ టాపిక్ అంటే 8 టాపిక్స్ నుండి మనకి 8 ఇంటూ 50 టైమ్స్ అనమాట, 50 క్వశ్చన్స్ అనమాట. అంటే ఒక్క టాపిక్ నుండి 50 క్వశ్చన్స్ నేను డైలీ టాపిక్ వైజ్ డైలీ ఒక వీడియోని అప్లోడ్ చేస్తాను. యూ కెన్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఓకే, సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి బిల్డింగ్ మెటీరియల్స్. ఓకే, సివిల్ ఇంజనీరింగ్ది ఫస్ట్ టాపిక్ వచ్చేసి సిమెంట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, which of the following box compounds is responsible for the initial setting time of the cement? ఇది ఎప్పుడు అంటే ఏబిపిఎస్సిలో వచ్చిందనమాట, ఇన్ ద ఇయర్ 2012. సో ఇనిషియల్ సెట్టింగ్ టైంకి రెస్పాన్సిబుల్ అయ్యే బోక్స్ కాంపౌండ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ద ఆన్సర్ వచ్చేసి ట్రైకాల్షియం అల్యూమినేట్. ఓకే, మనకి ట్రైకాల్షియం అల్యూమినేట్ అనేది ఇనిషియల్ సెట్టింగ్ టైంకి రెస్పాన్సిబుల్ అనమాట. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next, second question. The compound archetype responsible for the progressive or long-term strength of the cement. Gate 2018 1 mark question అనమాట. ఇది ఏంటి అంటే మనకి ఆప్షన్ ఏ C3S, ఆప్షన్ బి C2S అండ్ ఆప్షన్ సి C3A, ఆప్షన్ డి C4AF. సో ద ఆన్సర్ ఈస్ బి, దట్ ఈస్ C2S అనమాట. మనకి డైకాల్షియం సిలికేట్ అనేది లాంగ్ టర్మ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద సిమెంట్కి రెస్పాన్సిబుల్. ఓకే, సో థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే జిప్సమిడ్ ఈజ్ యాడెడ్ డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద సిమెంట్. దేనికోసం యాడ్ చేస్తారని అడుగుతున్నారు. ఆప్షన్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద స్ట్రెంత్ ఆఫ్ ద సిమెంట్, ఆప్షన్ బి నాట్ టు మాడిఫై ద కలర్ ఆఫ్ ద సిమెంట్, ఆప్షన్ సి ప్రివెంట్ ఫ్లాష్ సెట్ అండ్ ఆప్షన్ డి ఈస్ టు రెడ్యూస్ ద హీట్ ఆఫ్ ద హైడ్రేషన్. సో ద ఆన్సర్ ఈస్ టు ప్రివెంట్ ద ఫ్లాష్ సెట్ అన్నమాట. ఆప్షన్ సి. మనకి ఫ్లాష్ సెట్ అంటే ఏంటి, ఫాస్ట్గా సెట్ అవ్వడం. సో జిప్సం ఏం చేస్తుంది, ఇట్ రిటార్డ్స్ ద ఇనిషియల్ సెట్టింగ్ టైం కదా, ఇట్ రిటార్డ్స్ ఇనిషియల్ సెట్టింగ్ టైం. సో రిటార్డ్ చేయడం వల్ల మనకి ఫ్లాష్ సెట్ అనేది కాకుండా ఉంటుంది. సో అందుకని ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద ఫ్లాష్ సెట్ అనేది ఆన్సర్ థర్డ్ క్వశ్చన్కి. ఫోర్త్ క్వశ్చన్, సౌండ్నెస్ ఆఫ్ ద సిమెంట్ ఈస్ టెస్టెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అపారటస్? ఆప్షన్ ఏ వికాట్ అపారటస్, ఆప్షన్ బి లీ చాట్లియర్స్ అపారటస్, ఆప్షన్ సి బ్లెయినీస్ ఎయిర్ పర్మియబిలిటీ అపారటస్ అండ్ ఆప్షన్ డి ఈజ్ ద స్లంప్ కోన్. సౌండ్నెస్ అని మనం జనరల్గా దేంతో చేస్తామంటే లీ చాట్లియర్ అపారటస్. మనకి సౌండ్నెస్లో కూడా బికాస్ ఆఫ్ లైమ్తోనైతేనేమో లీ చాట్లియర్ అపారటస్ యూజ్ చేస్తాం, వెరాజ్ మెగ్నీషియంతోనైతేనేమో మనం యూజ్ చేసేది ఆటోక్లేవ్ టెస్ట్ అనమాట. ఓకే, ఆటోక్లేవ్ టెస్ట్ యూజ్ చేస్తాం. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ అదే. ద ఆటోక్లేవ్ టెస్ట్ ఈజ్ యూజ్ టు డిటర్మైన్ ద సౌండ్నెస్ ఆఫ్ ద సిమెంట్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ లైమ్ ఓన్లీ, ఆప్షన్ బి మెగ్నీషియా ఓన్లీ, ఆప్షన్ సి బోత్ లైమ్ అండ్ మెగ్నీషియా, ఆప్షన్ డి సల్ఫర్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, దట్ ఈస్ మెగ్నీషియా ఓన్లీ. మనకి మెగ్నీషియా ఉన్నప్పుడు సౌండ్నెస్ కోసం మనం చేసే టెస్ట్ ఏంటంటే ఆటోక్లేవ్ టెస్ట్. సిక్స్త్ క్వశ్చన్, as per IS 4031 the normal consistency of ordinary Portland cement usually ranges between అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి 20 to 30%. ఓకే, సెవెంత్ క్వశ్చన్, for testing of the compressive strength of the cement the size of the standard mortar cube is used. ఎంత అంటే 70.6 mm సిమెంట్ కోసం, అది కాంక్రీట్కి అయితే 150 mm క్యూబ్. ఓకే, ఎయిత్ క్వశ్చన్, ద స్టాండర్డ్ డైనమిక్ గేజ్ ప్లంజర్ యూజ్డ్ ఇన్ ద వికెట్ అపారటస్ has diameter of. వికెట్ అపారటస్లో ఉన్న ప్లంజర్ యొక్క డయామీటర్ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 5 mm, ఆప్షన్ బి 10 mm, ఆప్షన్ సి 12 mm, ఆప్షన్ డి ఈస్ 20 mm. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, దట్ ఈస్ 10 mm. ఓకే, ద ఇనిషియల్ సెట్టింగ్ టైమ్. నైన్త్ క్వశ్చన్, ద ఇనిషియల్ సెట్టింగ్ టైమ్ ఫర్ ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్ వచ్చేసి 10 minutes, 30 minutes, 60 minutes అండ్ 600 minutes. సో ద ఆన్సర్ ఈస్ 30 minutes, ఆప్షన్ బి. The final setting time of the ordinary Portland cement should not exceed. Option A 30 minutes, option B 1 hour, option C 10 hours and option D is 24 hours. So final setting time adigaru kabatti it should not exceed 10 hours. Option C is the correct answer. 11th question, the fineness of the cement is measured in terms of specific surface area.
ఏం యూనిట్స్ యూజ్ చేస్తారు స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియాకి ఫైనెస్కి అని అంటే ఆప్షన్ ఏ సెంటీమీటర్ స్క్వేర్ పర్ గ్రామ్, ఆప్షన్ బి గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, ఆప్షన్ సి స్క్వేర్ పర్ కేజీ, ఆప్షన్ డి మీటర్ క్యూబ్ పర్ కేజీ. సో ద ఆన్సర్ ఈస్ ఏరియా పర్ డెన్సిటీ యూజ్ చేస్తాం మనం, దట్ ఈస్ ఆప్షన్ ఏ సెంటీమీటర్ స్క్వేర్ పర్ గ్రామ్. 12th question. According to Indian standards, the minimum specific surface area required for ordinary Portland cement OPC కి ఎంత అంటే ఆప్షన్ ఏ 2250 centimeter square per gram, ఆప్షన్ బి 3250 centimeter square per gram, ఆప్షన్ సి 4000 centimeter square per gram, and option D is 5000 centimeter square per gram. So the answer is 2250 centimeter square per gram. 13th question. Which cement contains high percentage of the tricalcium silicate and is used when rapid gain of strength is needed at early ages? మనకి ట్రైకాల్షియం సిలికేట్ ఎక్కువ ఉన్న హై పర్సెంటేజ్ ఉన్న టైప్ ఆఫ్ సిమెంట్ అడుగుతున్నారు. ఆప్షన్స్ లో హీట్ సిమెంట్, ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్, వైట్ బ్లాస్ట్ ఫర్నేస్ లాగ్ సిమెంట్, ఆప్షన్ డి ఈజ్ వైట్ సిమెంట్. సో ద ఆన్సర్ ఈస్ బి ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్. ఓకే, మనకి ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్లో ఆర్హెచ్సిలో మనకి C3S యొక్క క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది పర్సెంటేజ్ అనేది. ఇంకెక్కడైతే ర్యాపిడ్ గెయిన్ ఆఫ్ స్ట్రెంత్ అనేది మనకు కావాలో అప్పుడు మనం వి గో ఫర్ ద ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్ అనమాట. 14th question. For the construction of massive structures like dams, which type of cement is most appropriate? Option A rapid hardening cement, option B high alumina cement, option C low heat Portland cement, and option D sulfate resisting cement. So the answer is option B, option C, that is low heat Portland cement. ఎందుకంటే మనకి ఎక్కువ కంటెంట్ ఆఫ్ C2S ఉంటుంది. సో ఇట్ టేక్స్ మనకి లో హీట్ అంటే హైడ్రేషన్ అనేది మనకి స్లోగా జరుగుతుంది కాబట్టి వీ గో ఫర్ దిస్ అనమాట. 15th question. White cement is white in color because it is free from option A limine silica, option B iron oxide and magnesium oxide, option C alumina and magnesia, and option D is gypsum. So the answer is iron oxide and magnesium oxide. Okay, manganese oxide. మనకి ఐరన్ ఆక్సైడ్ ఇంకా మ్యాంగనీస్ ఆక్సైడ్ తక్కువ క్వాంటిటీ ఉంటాయి కాబట్టి కలర్లెస్ వస్తాయి అనమాట, అందుకని అది వైట్ కలర్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఐరన్ ఆక్సైడ్ అండ్ మ్యాంగనీస్ ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్ సారీ. 16th question. Blast furnace slag is produced by grinding ordinary Portland cement clinker with slag up to a maximum percentage of option A 10%, option B 35%, option C 65%, and option D is 90%. So the answer is option C, that is 65%. మనకి మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ఏమంటారు స్లాగ్ అనేది ఎంత యాడ్ చేయొచ్చు ఓపీసీకి అంటే 65% అనమాట. 17th question. The primary mineral constituent of Portland cement clinker present in the highest percentage. మనకి ఓవరాల్ సిమెంట్ క్లింకర్స్లో మనకి హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ క్వాంటిటీ ఏది ఉంటుంది, కాన్స్టిట్యూంట్ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ లైమ్, ఆప్షన్ బి సిలికా, ఆప్షన్ సి అల్యూమినా, అండ్ ఆప్షన్ డి ఇస్ ఐరన్ ఆక్సైడ్. సో ద ఆన్సర్ ఈస్ లైమ్ CaO. మనకు ఆల్మోస్ట్ 60 to 65% ఉంటుంది, వేరే సిలికా వచ్చేసి 17 to 25% ఉంటుంది, అల్యూమినా వచ్చేసి 3 to 8%, ఐరన్ ఆక్సైడ్ వచ్చేసి 0.5 to 1%. ఓకే. 18th question. Excess of lime in Portland cement causes option A flash setting, option B delayed setting, option C unsoundness and expansion, option D is high early strength. So the answer is unsoundness and expansion. మనకి ఎక్సెస్ లైమ్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల లైమ్ క్వాంటిటీ ఒకవేళ ఎక్కువ ఎక్సెస్ ఉంటే మనకి ఎక్కువ ఉంటే ఓపీసీలో మనకి సిమెంట్ అనేది అన్సౌండ్నెస్ అవుతుంది, ఇంకా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 19th question. Deficiency in lime content in cement results in. ఒకవేళ లైమ్ కంటెంట్ తక్కువ ఉంటే ఏమవుతుందని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఇట్ ఇంక్రీజెస్ ఇన్ స్ట్రెంత్, ఆప్షన్ బి రిడక్షన్ ఇన్ స్ట్రెంత్, ఆప్షన్ సి క్విక్ సెట్టింగ్, ఆప్షన్ డి ఎక్స్పాన్షన్ ఆఫ్ కాంక్రీట్. సో ద ఆన్సర్ ఈస్ దెర్ విల్ బి రిడక్షన్ ఇన్ స్ట్రెంత్ అనమాట. మనకి లైమ్ కంటెంట్ తక్కువ ఉంటే ఒకవేళ దెర్ విల్ బి డిక్రీజ్ ఇన్ స్ట్రెంత్. ఓకే. 20 question. The compound C4AF is scientifically known as. ఓకే, C4AF అంటే ట్రైకాల్షియం అల్యూమినోఫెర్రైట్. ఓకే, దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఎలైట్, ఆప్షన్ బి బెలైట్, ఆప్షన్ సి సెలైట్, అండ్ ఆప్షన్ డి ఇస్ ఫెలైట్. సో C4AF మనం ఏమని పిలుస్తాం, ఆన్సర్ ఈస్ ఫెలైట్, దట్ ఈస్ ఓకే ఇది అని పిలుస్తాం. ఎలైట్ వచ్చేసి మనకి ఏంటిది ట్రైకాల్షియం సిలికేట్, బెలైట్ వచ్చేసి డైకాల్షియం సిలికేట్, సెలైట్ వచ్చేసి ట్రైకాల్షియం అల్యూమినేట్. ఓకే.
వెరస్ ఫెలైట్ వచ్చేసి టెట్రా కాల్షియం అల్యూమినా ఫెర్రైట్. 21st question. Which cement compound releases the maximum heat of hydration? Maximum heat of hydration ప్రొడ్యూస్ చేసే కాంపౌండ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ C3S, ఆప్షన్ బి C2S అండ్ ఆప్షన్ సి C3A అండ్ ఆప్షన్ డి C4AF. ద మ్యాక్సిమం హీట్ ఆఫ్ హైడ్రేషన్ మనకి దేనికి వస్తుంది అంటే C3Aకి వస్తుంది. ఓకే, అందుకనే మనకి ఇనిషియల్ సెట్టింగ్ టైంకి రెస్పాన్సిబుల్ అయ్యే కాంపౌండ్ ఏంటి అంటే C3A అని అంటాం. సో మ్యాక్సిమం హీట్ ఆఫ్ హైడ్రేషన్ దేనికి ఎక్కువ ఉంటుంది ఫస్ట్ అంటే C3Aకి, దట్ ఈస్ ట్రై కాల్షియం అల్యూమినేట్. 22nd question. The correct order of Bogue's compounds based on the rate of hydration from fastest to slowest. ఫాస్టెస్ట్ నుండి స్లోయెస్ట్కి రేట్ ఆఫ్ హైడ్రేషన్ యొక్క ఆర్డర్ అడుగుతున్నారు. ఫస్ట్ ఏంటి మనకి C3A, తర్వాత C4AF, తర్వాత C3S, తర్వాత C2S. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. 23rd question. Lee Chateliers method detects the unsoundness of the cement caused by the excess of. ఆల్రెడీ డిస్కస్ చేసాం. లీ చాట్లియర్స్ దేనికి వస్తుంది? బికాస్ ఆఫ్ ద ఫ్రీ లైన్. ఆప్షన్ బి. 24th question. The amount of water required for conducting the soundness test by Lee Chatelier method ఎంత అని అంటే ఆన్సర్ వచ్చేసి 0.78 p. ఓకే, 0.78 p ఇది వచ్చేసి మనకి సౌండ్నెస్ కోసం, ఇదేమో ఇనిషియల్ సెటింగ్ టైం కానీ ఫైనల్ సెటింగ్ టైం కానీ యూజ్ చేస్తాం మనం. ఓకే, వేర్ పి అనేది ఏంటి? ఇట్ ఈస్ అ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ ఫర్ ద నార్మల్ కన్సిస్టెన్సీ. 25th question. The amount of water added to find the initial setting time of the cement. ఇందాక డిస్కస్ చేసాం. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, దట్ ఈస్ 0.85 p. ఓకే. 26th question. Standard sand used in the testing of the cement in India is obtained from option A, that is Ennore. Okay, Ennore sand use చేస్తాం మనం. 27th question. The sand to cement ratio prescribed by IS Indian standards for preparing mortar cubes to test the compressive strength. ఎంత అంటే మనం ఎంత యూజ్ చేస్తామంటే ఆప్షన్ సి, దట్ ఈస్ 1:3. 1:3 రేషియోలో మనం సిమెంట్ని మిక్స్ చేసి సిమెంట్ మోటార్ కలుపుతున్నట్టు. 1 పార్ట్ ఆఫ్ సిమెంట్ తీసుకొని 3 parts ఆఫ్ శాండ్ తీసుకొనేసి ఎన్నోర్ శాండ్ తీసుకొనేసి కలిపి విల్ మేక్ ఇన్ టు ఎ మోటార్ అండ్ దెన్ వి ప్రిపేర్ ఇట్ అండ్ నాట్ టెస్ట్ ద కంప్రెసివ్ స్ట్రెంగ్త్. ఓకే, దానికి 1:3 తీసుకుంటాం మనం రేషియో వచ్చేసి. 28th question. The curing of the compressive strength of the cubes of cement mortar is done at a standard temperature of. Standard temperature ఎంత అంటే 27 degrees Celsius plus or minus 2 degrees Celsius అనమాట. 29th question. Pozzolanic materials are rich in. Option A lime, option B alumina and iron oxide, option C siliceous or aluminosiliceous matter, option D is calcium sulfate. ఆన్సర్ ఈజ్ సిలీషియస్ ఆర్ అల్యూమినోసిలీషియస్ మ్యాటర్ అనమాట. పోజోలోనిక్ మెటీరియల్స్లో మనకి సిలీషియస్ మ్యాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. యూజ్ ఆఫ్ పోజోలోని ఇన్ సిమెంట్ మోటార్ ఆర్ కాంక్రీట్ లీడ్స్ టు ఏమవుతుంది అని అర్థం. హైయర్ ఇనిషియల్ ఎర్లీ స్ట్రెంగ్త్, ఆప్షన్ బి ఇంక్రీజ్డ్ హీట్ ఆఫ్ హైడ్రేషన్, ఆప్షన్ సి ఇంప్రూవ్డ్ రెసిస్టెన్స్ టు సల్ఫేట్ అటాక్, ఆప్షన్ డి లోవర్ లాంగ్ టర్మ్ స్ట్రెంగ్త్. సో ద ఆన్సర్ ఈజ్ ఇంప్రూవ్డ్ రెసిస్టెన్స్ టు సల్ఫేట్ అటాక్. ఓకే, మనకి పోజోలోన మనం సిమెంట్ మోటార్లో యూజ్ చేయడం వల్ల సిమెంట్లో కానీ సిమెంట్ మోటార్లో కానీ లేదంటే కాంక్రీట్లో కానీ యూజ్ చేయడం వల్ల ఇట్ ఇంక్రీజెస్ ద రెసిస్టెన్స్ టు సల్ఫేట్ అటాక్. 31st question. High alumina cement is produced by fusing a mixture of. Option A limestone and bauxite, option B limestone and clay, and option C gypsum and bauxite, option D slag and lime. So the answer is limestone and bauxite. Okay, లైమ్స్టోన్ అండ్ బాక్సైట్. మనకి లైమ్స్టోన్ అండ్ బాక్సైట్ అనేది రెండు మిక్స్ చేయడం వల్ల మనకు వచ్చే సిమెంట్ ఏంటంటే హై అల్యూమినా సిమెంట్. 32nd క్వశ్చన్. రిఫ్రాక్టరీ కాంక్రీట్ యూజెస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిమెంట్స్ యాజ్ ఎ బైండర్. ఓకే, ఇది ఇంపార్టెంట్, మనకి ఏసీ ప్రిలిమ్స్ 2019లో వచ్చింది. ఆప్షన్ ఏ ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్, ఆప్షన్ బి లో హీట్ సిమెంట్, ఆప్షన్ సి హై అల్యూమినా సిమెంట్, ఆప్షన్ డి పోర్ట్లాండ్ పోజోలానా సిమెంట్. సో ద ఆన్సర్ ఈస్ హై అల్యూమినా సిమెంట్. మనకి హై అల్యూమినా సిమెంట్ యూజ్ చేయడం వల్ల కాంక్రీట్లో హై అల్యూమినా సిమెంట్ అంటే కాంక్రీట్లో హై అల్యూమినా సిమెంట్ని సిమెంట్ బైండర్ లాగా యూజ్ చేస్తే విల్ గెట్ రిఫ్రాక్టరీ కాంక్రీట్ అంటాం దాన్ని. 33rd question. Hydrophobic cement is manufactured by adding small percentage of film forming water repellent chemicals such as ఏంటేంటి అవి ఓలేక్ ఆర్ స్టీరిక్ యాసిడ్. ఓకే, ఇవి రెండు. 33rd question. Calcium chloride CaCl2 acts in concrete as an
ఎట్లా యాక్ట్ అవుతుంది ఇది? ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ యాక్సిలరేటర్. The percentage of 35th question, the percentage of total chloride content in cement is restricted mainly to avoid flash set, high shrinkage, corrosion of reinforcement, discoloration. So the answer is corrosion of the reinforcement. Manam corrosion of the reinforcement. మనం టోటల్ క్లోరైడ్ కంటెంట్ ఎందుకు తగ్గిస్తాం, రెస్ట్రిక్ట్ చేస్తాం సిమెంట్లో అంటే రెయిన్ఫోర్స్మెంట్ కరోజన్ రాకుండా చూసుకోవడానికి. 36th question, అండర్ వాటర్ కన్స్ట్రక్షన్స్ ఆర్ బెస్ట్ ఎగ్జిక్యూటెడ్ యూజింగ్ ఎప్పుడు? బై యూజింగ్ ద క్విక్ సెట్టింగ్ సిమెంట్. ఓకే, క్విక్ సెట్టింగ్ సిమెంట్ యూజ్ చేయడం వల్ల మనకి ఫాస్ట్గా సెట్ అయిపోతుంది కాబట్టి అండర్ వాటర్ కన్స్ట్రక్షన్ వి గో ఫర్ ద క్విక్ సెట్టింగ్ సిమెంట్. 37th question, ద బర్నింగ్ టెంపరేచర్ ఇన్ ఏ సిమెంట్ రోటరీ కిల్న్ రేంజెస్ బిట్వీన్. ఎంత మనకి తెలుసు ఆల్రెడీ, ఆల్మోస్ట్ 1500 degrees Celsius ఉంటుంది. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ద మేజర్ కాంపౌండ్ ప్రజెంట్ ఇన్ హై అల్యూమినా సిమెంట్ ఈస్. ఆప్షన్ ఏ ట్రైకాల్షియం సిలికేట్, ఆప్షన్ బి మోనోకాల్షియం అల్యూమినేట్, ఆప్షన్ సి డైకాల్షియం సిలికేట్, ఆప్షన్ డి టెట్రాకాల్షియం అల్యూమినోఫెరేట్. సో ద ఆన్సర్ ఈస్ మోనోకాల్షియం అల్యూమినేట్. ఓకే, మోనోకాల్షియం అల్యూమినేట్ అనేది ఎక్కువ మేజర్ కాంపౌండ్ ఉంటుంది హై అల్యూమినా సిమెంట్లో. 39th question, air permeability method is used to measure. Option A soundness of the cement, option B setting time of the cement, option C fineness of the cement, option D tensile strength of the cement. So the answer వచ్చేసి ఏంటి, ఎయిర్ పర్మియబిలిటీ టెస్ట్ దేనికి చేస్తాం మనం, ఫైనెస్ ఆఫ్ ద సిమెంట్ కనుక్కోనికి చేస్తాం. వేరే సౌండ్నెస్ దేనికి చేస్తాం మనం, సౌండ్నెస్ ఆఫ్ సిమెంట్ కనుక్కోనికి మెథడ్ ఏంటి, ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, లీ చాట్లియర్స్ అపారటస్ ఇంకా ఆటోక్లేవ్. లీ చాట్లియర్స్ ఎప్పుడు లైమ్ ఉంటాయి, అదే మెగ్నీషియా ఉంటే మనకి ఆటోక్లేవ్ టెస్ట్ చేస్తాం. Whereas setting time of the cement కోసం we go for the Vicat apparatus and tensile strength of the cement కోసం we go for the briquettes test. Okay, so air permeability method అనేది మనకి fineness of the cement కనుక్కోనికి యూస్ చేస్తాం. 40 question, for testing the tensile strength of the cement mortar the briquette test is conducted. ఇప్పుడే చెప్పాను. The cross section area of the central neck of the briquette is. ఓకే, అది అడుగుతున్నారు. సెంట్రల్ నెక్ యొక్క ఏరియా, క్రాస్ సెక్షన్ ఏరియా ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 6.45 centimeter square, ఆప్షన్ బి 10 centimeter square, ఆప్షన్ సి 25 centimeter square అండ్ ఆప్షన్ డి 50 centimeter square. ఇది మనకి ఏబిపిఎస్సి ఏడబ్ల్యూ 2023లో వచ్చింది. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఫ్రమ్. సిరీస్ ఆప్షన్ ఏ, దట్ ఈస్ 6.45 centimeter square. మనకి బ్రికెట్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అందులో సెంట్రల్ నెక్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా ఎంత అంటే 6.45 centimeter square ఉంటుంది, రిమెంబర్. ఓకే, 41, డ్యూరింగ్ ఫీల్డ్ టెస్టింగ్ ఆఫ్ ద సిమెంట్ ఎట్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ద సిమెంట్ షుడ్ ఫీల్. ఎట్లా ఉండాలి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వార్మ్ వెన్ ఏ హ్యాండ్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ ద బ్యాగ్, విచ్ ఈస్ ఫాల్స్. రఫ్ వెన్ రబ్డ్ బిట్వీన్ ఫింగర్స్, ఫాల్స్. కూల్ వెన్ హ్యాండ్ ఈజ్ ఇన్సర్టెడ్ బ్యాగ్, కరెక్ట్. గ్రిటీ అండ్ సింక్ ఇన్స్టాంట్లీ వెన్ త్రో, లేదు, కొంతసేపు ఫ్లోట్ అయ్యి జన్ స్లోగా సింక్ అవ్వాలి. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఫీల్డ్ టెస్ట్ అనమాట, సిమెంట్ ఫీల్డ్ టెస్ట్లో చేయడానికి సిమెంట్కి. ఓకే, ఇవన్నీ మెథడ్స్. సో ఆన్సర్ ఈజ్ ఏంటి, కూల్ వెన్ ఏ హ్యాండ్ ఈస్ ఇన్సర్టెడ్ ఇన్ ద బ్యాగ్. మనకి వామ్ ఉందనుకో, ఇట్ మీన్స్ వాట్, హైడ్రేషన్ అనేది ఆల్రెడీ జరుగుతుందని అర్థం. సో అందుకే విచ్ ఇస్ నాట్ రికమెండెడ్. సో కూల్ ఉండాలి. 42nd question, ఇఫ్ సిమెంట్ ఈజ్ స్టోర్డ్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఇన్ ఏ వేర్ హౌస్ ఇట్ స్ట్రెంగ్త్ ఏమవుతుంది మనకి, ఆబ్వియస్గా డిక్రీజ్ అవుతుంది. సల్ఫేట్ రెసిస్టింగ్ సిమెంట్ ఈజ్ లో ఇన్ వాట్. ఆప్షన్ ఏ C3S and C2S, ఆప్షన్ బి C3A and C4AF, ఆప్షన్ సి C3A and C3S, ఆప్షన్ డి C2S and C4AF. ఇట్ ఈస్ బి. అంటే ఏంటి మనకి, సల్ఫేట్ రెసిస్టింగ్ సిమెంట్లో C3A ట్రైకాల్షియం అల్యూమినేట్ ఇంకా టెట్రాకాల్షియం అల్యూమినోఫెరేట్ యొక్క క్వాంటిటీస్ అనేది తక్కువ ఉంటాయి. 44th question, the specific gravity of the ordinary Portland cement is approximately అని అడుగుతున్నారు. స్పెసిఫిక్ గ్రావిటీ. ఓకే, ఆప్షన్ ఏ 2.65, ఆప్షన్ బి 3.15, ఆప్షన్ సి 1.5 అండ్ ఆప్షన్ ఈస్ 4.2. సో ద ఆన్సర్ ఈస్ 3.15. ఓకే, మనకి స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ ఎంత, 3.15. 45th question, ఆయిల్ వెల్ సిమెంట్ ఈజ్ యూజ్డ్ టు సీల్ ఆయిల్ వెల్స్ అండ్ కంటైన్స్ లో అమౌంట్స్ ఆఫ్ అని అడుగుతున్నారు. ఆయిల్ వెల్ సిమెంట్ అనేది మనకి ఆప్షన్ ఏ C2S, ఆప్షన్ బి C3S అండ్ ఆప్షన్ సి C3A, whereas ఆప్షన్ డి C4AF. ఆన్సర్ ఇస్ C3A. ఓకే, మనకి ఆయిల్ వెల్ సిమెంట్ అనేది
ఆయిల్ వెల్స్ని సీల్ చేయడానికి యూజ్ చేస్తాం. అందులో C3A క్వాంటిటీ అనేది తక్కువ ఉంటుంది మనకి. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ 46th క్వశ్చన్. ఫ్లాష్ సెట్ ఆఫ్ సిమెంట్ మోటార్ ఈస్ అంటే ఏంటి అని అడుగుతాను. నార్మల్ కెమికల్ హైడ్రేషన్ ప్రాసెస్, ప్రీ మెచ్యూర్ హార్డనింగ్ విత్ హై హీట్ ఎవల్యూషన్, డిలేడ్ సెట్ డ్యూ టు ఎక్సెస్ జిప్సమ్, ఎక్స్పాన్షన్ డ్యూ టు మెగ్నీషియా. ఫ్లాష్ సెట్ అంటే ఏంటిది? ఫాస్ట్గా సెట్ అయిపోవడమే కదా. అంటే ఏంటి? ప్రీ మెచ్యూర్ హార్డనింగ్ విత్ హై హీట్ ఎవల్యూషన్. ఓకే, 46 is option B. 47th question. Alkaline waters containing high amounts of sulfates attack concrete by reacting with what? Option A C2S, option B C3S, option C calcium hydroxide and C3A, option D is gypsum. It is C అంటే ఏంటి? కాల్షియం హైడ్రాక్సైడ్ ఇంకా C3A. ఓకే, ఆల్కలైన్ వాటర్స్ అనేవి ఎక్కువైతే వేటికైతే హై సల్ఫేట్ అటాక్ దేనికి ఉంటుంది, అవి దేనితో రియాక్ట్ అవుతాయి అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ ఇంకా C3Aతో రియాక్ట్ అవుతాయి. 48th question. The weight of one standard bag of cement in India is almost under this, that is 50 kgs. Okay. 49th question. The volume of a 50 kg bag of ordinary Portland cement is roughly. Option A 0.025 meter cube, option B 0.035 meter cube, option C 0.045 meter cube, and option D is 0.050 meter cube. So the answer is option B, that is 0.035 meter cube. Okay. ఒక 1 బ్యాగ్ అంటే 50 kgs ఆఫ్ బ్యాగ్ అయితే ఉంది, దాని యొక్క వాల్యూమ్ ఎంత అంటే 0.035 మీటర్ క్యూబ్స్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, దట్ ఈస్ 15th క్వశ్చన్ ఏంటి అంటే ద కెమికల్ కాంపోజిషన్ లిమిట్ ఫర్ ద రేషియో ఆఫ్ అల్యూమినా టు ఐరన్ ఆక్సైడ్ ఇన్ ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ ఈజ్ నాట్ లెస్ దాన్. ఆప్షన్ ఏ 0.66, ఆప్షన్ బి 1.02, ఆప్షన్ సి 0.8 అండ్ ఆప్షన్ డి is 1.5. సో ద ఆన్సర్ ఈస్ దట్ ఈస్ 0.66. ఓకే, రిమెంబర్ మనకి రేషియో ఆఫ్ అల్యూమినా టు ద ఐరన్ ఆక్సైడ్ యొక్క రేషియో అనేది ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ ఇట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 0.66. okay, if you want you can go for the answer key which I have mentioned here below. I'll be sharing this PDF, okay, in the Telegram channel, and I'll be providing the link of the Telegram channel in the description box. Please check that below, and all the previous year like content which I have posted which is useful for the examination point also, I'll be providing in the description box. Okay, please go through that. Thank you for watching. Please subscribe to Sri Vaibhav Job Sales channel for regular updates, and all the PYQ series is going to be started from today onwards. Okay, thank you for watching. Thank you.